నమస్తే అందరికీ. కోవా 1 అయిపోయింది కదా, ఇంకోటి చెప్తాను వినండి. మన ఈ మేడారంలో లాస్ట్ టైం మేడారంలో ఒక పొద్దామె చెంచామె ఆమె రకరకాల మూలికలు అవి తీసుకొచ్చి అమ్ముతుంటే ఒక జర్నలిస్టే అనుకుంటా, ఆయన కూడా నాకు కూడా తెలియదు ఆయన కూడా. ఆయన పోయి ఇదెంత అదెంత అదెంత ఇదెంత ఇవన్నీ అడిగి పాపం ఆమెని ఆ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగేటట్టు చేసిండు ఆయన. ఇంత మొదలు ఇప్పుడేమో ఇదో కొత్తది మన కోవా అని చెప్పేసి. ఒకటి అడుగుతాను అందరినీ, వాస్తవంగా మేడారంలో ప్రతి ఒక్కటి పసుపు కుంకుమ నుంచి స్టార్ట్ చేస్తే ఆ బెల్లం దాకా, అమ్మవారికి ఎక్కే బెల్లం దాకా అంత కల్తీ. ఎవ్వరికి ఇష్టం వచ్చేటట్టు వాడు అమ్మిండు. కొబ్బరికాయ 100 రూపాయలు, పూలు గిన్ని పూలు 50, 60, 100. ఇడ్లీ తిందామంటే ఇడ్లీ కూడా 50. అసలు ఆ రేట్లు వాళ్ళే డిసైడ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు అమ్మిర్రు. వాటి మీద ఎవ్వరు ప్రశ్నించలేదు, ఎవ్వరు అడగలేదు. ఇంకోటి ఏంటంటే ఈ మందు 200 రూపాయల క్వార్టర్ ఉంటే 300 రూపాయలు తీసుకున్నారు. 100 రూపాయలు ఎక్స్ట్రా. ఆడికి మందు తీసుకోవద్దని చెప్పి మధ్యలో చెకింగ్లు బ్యాండు. ఆడ కొంటనేమో డబల్ వాటర్ మీద. ప్రతి ఒక్కటి కల్తీ అన్న. పసుపు కల్తీ, కుంకుమ కల్తీ, అన్నీ కల్తీయే. మన పండుగలకు మనమే అమ్ముకున్న కల్తీ సామాన్ అంతా, మనం అమ్మిన సామానే కల్తీ. కోవా బన్ను అది పాపం 10 రూపాయలకు అమ్మిండు. అది మంచిగా చెడ్డ తర్వాత సంగతి, కానీ అప్పటి మందం కడుపు నింపుకున్నారు అందరూ ఆ 10 రూపాయలకు పన్ను తిని. అదొకటి, అది ఆలోచన చేయాలి దయచేసి. ఎందుకంటే వీళ్ళు ఈ లాస్ చేసేది అంతా మనోళ్ళే ఉన్నారు. అంటే 80% మనోళ్ళు, ఒక 20% వాళ్ళు అనుకుందాం. అట్లా అనుకున్నా కూడా మనోళ్ళే ఫస్ట్ నెంబర్ 1 ఉంటారు గోల్మాల్ చేసుట్లా. అందుకనే ప్రతి గుడి దగ్గర, ప్రతి ఏ గుడి కన్నా పోను 30 రూపాయల కొబ్బరికాయ. ఈరోజు కూడా ఏ గుడి కన్నా పోను 50 మీదే ఉంటుంది. గుడి దగ్గరకు పోతే 50, 20 ఎక్స్ట్రా. అది అమ్మేది మనమే, మన హిందువులే అమ్ముతారు. అది ఇవి మానుకుంటే మనకు ఈ కోవా బన్ను, ఈ దావత్ బన్ను ఇవన్నీ ఏమో అవసరం లేదన్న మనకు. అర్థమైందా? ఒకటి ఇవన్నీ మానుకోవాల్సింది మనము. వాళ్ళని అని ఫాయిదా ఏముంది చెప్పు? వాళ్ళ ఆనాల్సిన అవసరం ఏముంది? ఆ కోవా బన్ను నువ్వే అమ్ము, అయిపోతుంది కదా. నువ్వు అమ్ము, నిన్ను నమ్మి తింటారు అంతే. దానికి పెద్ద ఇష్యూ చేస్తారేమన్నా. ఈ మొత్తం మేడారంలో అంతా దో నంబర్ దందా చేసిరు అంతా. దాన్ని ఎవ్వరు పట్టించుకోలేదు, ఎవ్వరు అడగలేరు. కొంచెం అవిటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుండే. ఒకదాని మీదే అరుచుకున్నారు పాపం. అంత లొల్లి అయిపోయింది ఆ కోవా బన్ను దిక్కెళ్ళి. పసుపు కుంకుమ కూడా కల్తీయే. ఎక్కడ పోతున్నాము, ఏం చేస్తున్నాము, కొంచెం ఆలోచన చేసుకోరన్నా దయచేసి. ఓకేనా?